అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా. ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మిస్టర్ 360 రిషబ్ పంత్ కమిన్స్ బౌలింగ్లో అదిరే 6. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య మొదటి టెస్టు జరుగుతుంది. రిషబ్ పంత్ మరోసారి తన వైవిధ్యమైన షాట్లను ప్రదర్శించాడు. ఫాస్ట్ బౌలర్ కమిన్స్ వేసిన బంతిని ఫైన్ లెగ్ దిశగా కొట్టిన విధానం అద్భుతమనే చెప్పాలి. రిషబ్ పంత్ 360 డిగ్రీల కోణంలో స్వీప్ చేస్తున్నట్లుగా బౌండరీ లైన్ను బంతిని దాటించాడు. భారత్ ఇన్నింగ్స్లో అదే తొలి 6 కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకు ఆల్అవుట్ అయింది. నితీష్ రెడ్డి 41తో పాటు రిషబ్ పంత్ 37, కేఎల్ రాహుల్ 26 మాత్రమే రాణించారు. ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావు? రిషబ్ పంత్తో నాథన్ లయన్. స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్లో భారత బ్యాటర్లు పంత్, నితీష్ బౌండరీలను బాదారు. ఆ జోడీ లయన్ను దెబ్బతీసేందుకు లయన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో పంత్, లయన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఇది స్టంప్స్ మైక్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదంతా ఐపీఎల్ మెగా వేలం గురించి కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ను రిటైన్ చేసుకోవడంతో అతడు మెగా వేలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దానిని ప్రస్తావిస్తూ ఆక్షన్లో ఎవరికి వెళ్తావని అనుకుంటున్నావు అని లయన్ అడిగాడు. అందుకు స్పందిస్తూ నాకేమీ తెలియదు అని బదిలిచ్చాడు. వచ్చే ఆది సోమవారాల్లో సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్